రీసెంట్గా ప్రతి ఒక్కరూ వినే ఉంటారు, వరల్డ్ వైడ్గా ఎయిర్ పాపులేషన్ అత్యధికంగా ఉన్న సిటీస్లో ఢిల్లీ అనేది టాప్ లిస్ట్లో ఉంది. ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఢిల్లీలో ఎవరైతే స్టే చేస్తున్నారో వాళ్ళ ఆయుష్ అనేది 10 ఏళ్ళు తగ్గిపోతుందని యుఎస్ రీసెర్చ్ గ్రూప్ చేసిన అధ్యయనంలో తేలింది. అయితే ఇప్పుడు ఈ లిస్టులో మన హైదరాబాద్ కూడా చేరింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 23 జిల్లాలు అనేవి డేంజర్ జోన్లో ఉన్నాయి. ఆ జిల్లాలు ఏవి, దీని కారణాలు ఏంటి అనే విషయం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడాల్సిందే. నమస్తే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా, దిస్ ఈజ్ నాగ సతీష్. ఒకప్పుడు సిటీ బౌండరీస్ అనేవి చాలా తక్కువగా ఉండేది, కానీ ప్రెజెంట్ డేస్లో జనాభా పెరుగుదల కారణంగా సిటీ లిమిట్స్ అనేవి పెరిగిపోవడం, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్, కంపెనీస్, వెహికల్స్ పెరిగిపోవడం, ఇంకా ఏసీల కారణంగా ఎయిర్ పొల్యూషన్ అనేది అంతకంతకు పెరిగిపోతుంది. అయితే ఇప్పుడు మన హైదరాబాద్లో 23 జిల్లాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 100కు పైగా నమోదవుతుంది. వరంగల్, హనుమకొండలో అయితే హైదరాబాద్ కంటే ఎక్కువ AQI నమోదవడం ఇంకా ఆందోళన కలిగిస్తుంది. వరంగల్లో చూసుకుంటే మనకి అత్యధికంగా AQI 143 ఉంది. అదేవిధంగా PM 2.5 స్థాయి క్యూబిక్ మీటర్ గాలిలో చూసుకుంటే 59 మైక్రోగ్రాముల మేర ఉంది. అయితే ఏడాదిలో AQI సగటు అనేది 120గా ఉంటే దాదాపుగా 180 రోజుల పాటు కూడా అదే స్థాయిలో AQI నమోదవుతుంది. అదేవిధంగా హనుమకొండలో అయితే AQI అనేది 130 ఉంది. PM 2.5 స్థాయి క్యూబిక్ మీటర్ గాలిలో చూసుకుంటే 48 మైక్రోగ్రాముల మేర ఉంది. ఏడాదిలో AQI సగటు అనేది ఇక్కడ 116 ఉంటే 179 రోజుల పాటు అదే స్థాయిలో AQI రికార్డ్ అయిందట. ఇక హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ వంటి జిల్లాల్లో AQI అనేది 110 కన్నా ఎక్కువగా ఉంటుంది. మన హైదరాబాద్ సిటీలో అయితే AQI 128 ఉంది. ఏడాదిలో AQI సగటు అనేది 166 రోజుల పాటు గాలి నాణ్యత అనేది ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది. వీటన్నిటికీ కారణం చూసుకుంటే సిటీ లిమిట్స్ పెరిగిపోవడం, అదేవిధంగా ఇండస్ట్రీస్, కంపెనీస్ పెరిగిపోవడం, ఈ కంపెనీల్లో వాడుతున్న ఏసీలు పెరిగిపోవడం, ఇదొక్కటే కాకుండా హైదరాబాద్లో జనాభా అంతకంతకు పెరిగిపోవడం, దీని కారణంగా వాడుతున్న వెహికల్స్ పెరిగిపోవడం, ఇవన్నీ కూడా ఎయిర్ పొల్యూషన్కి మెయిన్ రీజన్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ఇలాగే కానీ కంటిన్యూ అయితే రానున్న రోజుల్లో మన హైదరాబాద్ సిటీ కూడా ఒక ఢిల్లీ నగరంగా మారిపోవచ్చు. సో మన హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా మంచిది. వీడియోలో ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి.